ఐటీ కారిడార్లో నగరానికి అనుసంధానించే ఆ ఫ్లైఓవర్ ఇప్పుడు క్రీడా ప్రాంగణంగా కూడా సేవలు అందించనుంది. ఆ ఫ్లైఓవర్ కిందనున్న విశాలమైన స్థలంలో వివిధ అంశాలతో ఆటల వసతులు అందుబాటులోకి రానున్నాయి. షేక్పేట్ ఫ్లైఓవర్ కింది భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో షేక్పేట్ స్పోర్ట్స్ ఎరీనా పేరుతో మల్టీపర్పస్ గ్రౌండ్స్ ని నిర్మిస్తున్నారు. గ్రౌండ్ కి సంబంధించి నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టారు. 6 నెలల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. నగరంలో షేక్పేట్ ఫ్లైఓవర్ కింది భాగంలో నిర్మిస్తున్న ఆట స్థలంకి సంబంధించి పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే గత శుక్రవారం రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, జి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఇద్దరు ఇక్కడ ఆట స్థలానికి సంబంధించి శంకుస్థాపన చేశారు. అయితే మనం ప్రస్తుతం షేక్పేట్ ఫ్లైఓవర్ కింద ఉన్నాము. చూడొచ్చు విజువల్లో ఈ ఫ్లైఓవర్కి సంబంధించి కూడా ఈ దాదాపు 2.8 కిలోమీటర్ల వెడల్పులో ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. అయితే ఈ ఫ్లైఓవర్ ఇక్కడ షేక్పేట్ నుంచి ఐటీ కారిడార్కి వెళ్లేందుకు అనువుగా గత 2 ఏళ్ల క్రితం ఈ ఫ్లైఓవర్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపు నగరంలోనే రెండో స్థానం, అతిపెద్ద ఫ్లైఓవర్ ఇది రెండో స్థానంలో ఈ ఫ్లైఓవర్ ఉంది. అయితే ప్రస్తుతం మనం ఈ ఫ్లైఓవర్ కింది భాగంలో చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఒక గార్డెన్కు సంబంధించి ఇక్కడ గార్డెన్ ఉండేది. అయితే ఈ చెట్లన్నింటినీ తొలగించి ఇప్పుడు వేరే దగ్గర రీలొకేట్ చేయనున్నారు. చూస్తే పనులు కూడా చక్కచక్క జరిగిపోతున్నాయి. అదే ఈ ఆట స్థలానికి సంబంధించి కూడా ఇప్పటికీ రీలింగ్ పనులు కూడా మొదలుపెట్టారు. అయితే ఈ చెట్లన్నింటినీ తొలగించిన తర్వాత పూర్తి స్థాయిలో పనులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం ఈ 7 పిల్లర్లు ఉంటాయి. 7 పిల్లర్ల కింది భాగంలో అయితే దాదాపు ఒక్కో పిల్లర్ మధ్య 300 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ వెడల్పు సంబంధించి ఒక్కొక్క పిల్లర్ మధ్య ఒక్కొక్క ఆటకు సంబంధించి గ్రౌండ్లు అయితే ఏర్పాటు చేయనున్నారు. అయితే నగరంలో ఇదివరకే JNTU పరిధిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ దగ్గర కూడా ఫ్లైఓవర్కి దాని కింది భాగంలో బాస్కెట్బాల్కి సంబంధించిన ఒక కోర్టు కూడా ఏర్పాటు చేశారు. ఆ విషయం అయితే కాంక్రీట్ జంగల్గా మారుతున్న నేపథ్యంలో చాలా వరకు స్పోర్ట్స్ ఆడుకోవడానికి అనువుగా చాలా గ్రౌండ్స్ అయితే ఎక్కడ లేవు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వసతులు కల్పించే విధంగా ఇక్కడ స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలనే ఆదేశాలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పనులు కూడా మొదలుపెట్టింది. దాదాపు ₹1.5 కోటి వ్యయంతో అయితే ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఇప్పటికే నిర్మాణం కూడా మొదలుపెట్టారు. అయితే ఈ ఫ్లైఓవర్ కింద భాగంలో అయితే విశాలమైన స్థలం ఉండడంతో పాటు ఈ స్థలానికి సంబంధించి కూడా ఎక్కువ ఒకవైపు విశాలమైన గార్డెన్ ఉంది. మరోవైపు ఎక్కడైతే ఫ్లైఓవర్ స్టార్ట్ అయిందో అక్కడ దాని కింది భాగంలో దాదాపు ఈ 7 బ్లాకులు ఉన్నాయి. 7 బ్లాకుల కింది భాగంలో అయితే కొన్ని గేమ్స్కి సంబంధించి వాటిని అయితే నిర్మాణం చేయాలి. అయితే ఏదైతే బాల్ క్రికెట్కి సంబంధించి, అదేవిధంగా చెస్ బోర్డు, బ్యాడ్మింటన్ కోర్టు, టేబుల్ టెన్నిస్, అదేవిధంగా సాఫ్ట్ ప్లే ఏరియా, స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్స్ మొదలైన గేమ్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఈ వాటికి కోర్ట్స్ తయారు చేసేందుకు అయితే ఇక్కడ పనులు అయితే చేస్తున్నారు. అదేవిధంగా సైకిల్ ట్రాక్ కూడా ఏదైతే నిర్మించాలని కూడా ప్రతిపాదించారు. అదేవిధంగా ఓపెన్ థియేటర్ సీటింగ్ వ్యవస్థ, అదేవిధంగా కారు, ద్విచక్ర వాహనాలకు సంబంధించి వాటిని అయితే పార్కింగ్ చేయడానికి పార్కింగ్ స్థలం, అదేవిధంగా కంటైనర్ ఫుడ్ కోర్ట్, అదేవిధంగా కంటైనర్ టాయిలెట్లు, ఏదైతే అన్ని మల్టీపర్పస్లో ఉండే విధంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దాదాపు 7 నుంచి 8 గేమ్స్కు సంబంధించి కూడా కోర్టులు అయితే ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పనులు మొదలు పెట్టారు. కాబట్టి దాదాపు 6 నెలల్లోనే ఈ పనులు అనేది పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే మొత్తం ప్రభుత్వం కూడా ఇక్కడ సంబంధించిన కాంట్రాక్ట్ కూడా 6 నెలల లోపల ఈ పనులు పూర్తి చేయాలనే ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా పనులు మాత్రం చక్కచక్క జరుగుతున్నాయి. దాదాపు 6 నెలల్లోనే ఈ పనులు అయితే పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో అరుణ్, HM టీవీ, హైదరాబాద్.